ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి ఈ నెల 9వ తేదీన విచ్చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు చూరుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుష్ట వైసీపీ పార్టీ పాలనను ఎండగట్టేందుకు ఆళ్లగడ్డ సభకు విచ్చేసి ప్రసంగించనున్నారని, ఆయన నంద్యాల పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులు కార్యకర్తలు మొత్తం 1,00,000 మందితో నిర్వహిస్తున్న ఈ సభను జయప్రదం చేయాలని ఏవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలన్నీ కక్ష సాధింపు చర్యలేనని, ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని చంద్రబాబు అరెస్టు వరకు ఆయన చేసిన కక్ష సాధింపు చర్యలు ప్రజలంతా గమనిస్తున్నారని ఏవి సుబ్బారెడ్డి వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఏవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కోటలు కూలిపోవడం ఖాయమని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే దాని మీద బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే సూపర్ 6 పథకాల గురించి ప్రజలకందరికీ తెలియజేయడానికి, గత 4.5 సంవత్సరం నుంచి వైకాపా దుష్ట పరిపాలనను ఎండగట్టేదానికి, ప్రజలకందరికీ తెలియజేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీ ఆళ్లగడ్డకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు నుంచి అన్ని తాలూకాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ ఇన్ఛార్జీలు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 1,00,000 మందితో ఈ సభ జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త ముందుకు వస్తున్నారు. ఈ పత్రికా మీడియా తరఫున నేను కూడా ప్రతి ఒక్కరికి నంద్యాల పార్లమెంటులోనే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మనమందరము చూస్తూ ఉన్నాము, వైకాపా ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా ఎంతసేపున్నా కక్ష సాధింపు ధోరణితో, విద్వేషాలతో, మత కక్షలతో వ్యవస్థలను సర్వం నాశనం చేసి రీసెంట్గా అంగన్వాడీలు అయితేనేమి, పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, వీళ్ళందరినీ కూడా లాస్ట్కి ఎస్మా చట్టము ఉపయోగించే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇక అభ్యర్థుల విషయం అయితే ఫుట్బాల్ ఆడుతున్నారు, ఎక్కడ ఎవరుంటారో అర్థం కాలేని పరిస్థితి. ఉదాహరణకు చిలకలూరిపేట రజని 4.5 సంవత్సరము మంత్రిగా పనిచేసింది, ఆమెను తీసుకుపోయి గుంటూరుకి వేశారు. అంటే 4.5 సంవత్సర కాలంలో మంత్రిగా ఆమె ఫెయిల్యూర్ అయిందని పార్టీనే ఒప్పుకుంటుంది కదా. ఫెయిల్యూర్ అయిన ఆమె గుంటూరులో ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇంకొక విచిత్రమైన సంఘటన ఏమంటే, శాంతమ్మ అని చెప్పి బళ్ళారిలో ఆమె ఎంపీ, ఆంధ్రాలో ఆమె ఎక్కడా లేదు, ఇక్కడో పూర్వం ఉండి కర్ణాటక నుంచి ఆమెను తీసుకొని వచ్చి హిందూపూర్లో ఎంపీగా పెడతారు. అంటే రాజకీయం అనేది ఒక ఏదో క్రీడగా భావిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి ఇంకొకటి అనేది లేదు. ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చి ప్రజావేదికను కూల్చడం జరిగిందో ఆ రోజు నుంచి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసేంత వరకు కూడా కక్షపూరిత ధోరణితోనే పరిపాలన జరిగింది తప్ప ఇంకొకటి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 150 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో గెలవడం గ్యారంటీ. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ, మహిళలైతేనేమి, రైతులైతేనేమి, యువత అయితేనేమి, విద్యార్థులైతేనేమి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు.